చంద్రబాబు సర్కార్ అప్పుల పరంపర కొనసాగుతోంది. 2 ఏళ్ల పాలన కాకుండానే బడ్జెట్ లోపల బయట చేసిన అప్పులు ఏకంగా 3,28,225 కోట్లకు చేరాయి. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చేసిన అప్పులతో సూపర్ 6లతో పాటు ప్రజలకిచ్చిన ఇతర హామీల అమలు చేయడం లేదు. మరి ఇన్ని అప్పులు దేనికోసం చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ 7.53% వడ్డీతో మరో 500 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించి ఇచ్చింది. చంద్రబాబు చేసిన తాజా అప్పుతో బడ్జెట్ అప్పులే 1,78,668 కోట్లకు చేరాయి. మరోవైపు బడ్జెట్ బయట అప్పులు 1,48,557 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేస్తున్న అప్పులు 1,1770 కోట్లు ఉండగా రాజధాని పేరుతో మరో 47,387 కోట్ల అప్పులు చేశారు. అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఆరితేరిపోయింది. ఇక సంస్థ నుంచి తీసుకున్న అప్పుల వాయిదాల చెల్లింపు కోసం మళ్లీ అదే సంస్థ వద్ద అప్పు చేస్తుంది. అంటే ఒక చేతితో అప్పు తీసుకుని మరో చేతితో తిరిగి అదే సంస్థకు రుణ వాయిదాలను చెల్లిస్తుంది. హట్కో నుంచి ఇప్పటికే ఏపీపీసీఎల్ అప్పు చేసింది. అప్పుడుకు చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. అయితే ఆ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించేందుకు ఇప్పుడు మళ్లీ హట్కో నుంచి ఏపీపీసీఎల్ 500 కోట్ల టర్మ్ లోన్ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు సీఎస్ కె విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హట్కో రుణ వాయిదాలను సకాలంలో తిరిగి చెల్లించేలా చూసేందుకు హట్కో నుంచి ఏపీపీసీఎల్ 500 కోట్ల టర్మ్ రుణానికి అనుమతించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం రుణ వ్యవధి కాలానికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని, అసలు వడ్డీకి గ్యారంటీ వర్తిస్తుందని తెలిపారు. రుణం ఇచ్చిన సంస్థకు ఏపీపీసీఎల్ తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు ప్రభుత్వ గ్యారంటీ అమల్లోకి వస్తుంది. గ్యారంటీ ఇచ్చిన మొత్తంపై 2% గ్యారంటీ కమిషన్ చెల్లించాలి. ఇప్పటికే హట్కోతో పాటు వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి ఏపీపీసీఎల్ 11,110 కోట్లు ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు చేసింది. ఇప్పుడు తీసుకునే 500 కోట్ల రుణంతో కలిపి ఏపీపీసీఎల్ మొత్తం అప్పు 11,610 కోట్లకు చేరింది.